నమస్తే మామ. ఐపీఎల్ 2026కి అయితే రంగం సిద్ధమైపోయింది. యుద్ధానికి కావాల్సిన సైన్యం అయితే సిద్ధమైతుంది. ఈసారి ఈ 10 టీములలో ఎవరు తోపున్నారో, ఎవరు తుస్సున్నారో నా విశ్లేషణ ప్రకారం 10 నుంచి 1 వరకు రేటింగ్స్ ఇస్తున్నా. చూడండి. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. ఒకసారి వీళ్ళ స్క్వాడ్ చూస్తే బ్యాటర్స్ అయితే ఏడెన్ మక్రమ్, హిమ్మత్ సింగ్, మాధవ్ బ్రిడ్జ్, అక్షత్ రఘువంశీ. వికెట్ కీపర్స్ అయితే రిషబ్ పంత్, నికోలస్ పురన్, ముకుల్ చౌదరి, జాస్ ఇంగ్లీష్. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, షబాజ్ అహ్మద్, అర్సిన్ కుల్కర్ని, ఆయుష్ బడోని. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే మహమ్మద్ షమిని ట్రేడ్ చేసుకుర్రు. అవేష్ ఖాన్, సిద్ధార్థ్, దిగ్వేష్ రాతి, ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, హసరంగా, నాట్జే, నమన్ తివారీ, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్. వీళ్ళకైతే నాకు వీళ్ళ టీం అంత బ్యాలెన్స్డ్గా అయితే అనిపిస్తలేదు. నాకు బౌలింగ్ కానీ స్పిన్ ఓకే ఉంది, కాకపోతే పేస్ బౌలింగ్ ఇంకా అంత సెట్ అనిపిస్తలేదు. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే కూడా నాకు అంత ఎగ్జైటింగ్ ఆల్రౌండర్స్ అయితే లేరు. అండ్ వీళ్ళకి ఫారినర్స్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే ఆ, వీళ్ళు ఎక్కువ ఆప్షన్స్ ఆడిపించుకోలేరు. మొత్తం అందరు ఫారినర్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళ టీం అయితే నేను 10 ఇస్తున్నా రేటింగ్. ఉన్న టీమ్స్లో అయితే ఇదే కొంచెం అంత బాగాలేదు టీం అయితే. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 9 రాజస్థాన్ రాయల్స్. బ్యాటర్స్ చూస్తే శుభం దుబే, వైభవ్ పెట్రస్, షిమ్రాన్ హిట్మేర్, జైస్వాల్, రియాన్ పరాగ్, అమన్ రావ్. అండ్ వికెట్ కీపర్స్ వచ్చేసి రవి సింగ్, ధ్రువ్ జురెల్, డోనన్ ఫెరేరా. ఆల్రౌండర్స్ యుధ్వీర్ సింగ్ చెరాక్, రవీంద్ర జడేజాని ట్రేడ్ చేసుకుర్రు, సామ్ కర్ని ట్రేడ్ చేసుకుర్రు. బౌలర్స్ జాఫ్రా ఆర్చర్, దేశ్ పాండే, మదాకా, సందీప్, రవి బిష్నాయ్, బర్గర్, మిశ్రా, యశ్రాజ్, విఘ్నేష్ పుతూర్, బ్రిజేష్ శర్మ, మిల్నే, కుల్దీప్ సేన్. వీళ్ళు చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే సంజు శాంసన్ని వదులుకోవడం. ఎందుకంటే సంజు శాంసన్ కరెక్ట్గా ఐపీఎల్ టైంకి పీకులు ఉన్నాడు. అండ్ వీళ్ళ క్యాప్టెన్ రియాన్ పరాగ్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ మొత్తం టీం అంతా యంగ్స్టర్స్ ఉన్నారు. టీం సెట్ కానికే చాలా టైం పడుతుంది. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే కూడా అంత మంచి ఇండియన్ కోర్ బౌలింగ్ అయితే లేదు. తుషార్ దేశపాండే ఇన్కన్సిస్టెంటే. ఎవ్వరు కూడా ఒక సాలిడ్ బౌలర్ అనేది లేడు. జాఫ్రా ఆర్చర్ని కూడా అంత నమ్మలేం T20లో. ఇప్పుడు అంత మంచి ఫామ్లో లేడు. ఆల్రౌండర్స్ కూడా అంతనే. జడేజా ఒక్కడు ఉన్నాడు, కానీ ఎట్లా పర్ఫామ్ చేస్తాడో తెలియదు. కాబట్టి వీళ్ళైతే నేను 9 ఇస్తున్నా. నెక్స్ట్ టీం వచ్చేసి అయితే నెంబర్ 8 సన్ రైజర్స్ హైదరాబాద్. టీం వచ్చేసి బ్యాటర్స్ అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, ట్రావిస్ హెడ్. వికెట్ కీపర్స్ వచ్చేసి ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా. ఆల్రౌండర్స్ వచ్చేసి హర్షల్ పటేల్, కమెందో మెండిస్, హర్ష్ దూబే, బ్రెడన్ కార్స్, శివన్ కుమార్, గ్రానిస్ ఫ్లేట్రా, లియం లివింగ్స్టన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జాక్ ఎడ్వర్డ్స్. బౌలర్స్ వచ్చేసి ప్యాట్ కమ్మిన్స్, దిశాన్ అన్సారీ, జయదేవ్ ఉనత్కత్, ఇషాన్ మలింగ, షకీబ్ హుస్సేన్, ఉన్కర్ తుర్మాలే, అమిత్ కుమార్, ప్రఫల్ హింగే, శివం మావే. సో నేను ఇలా దగ్గర మెయిన్ వీక్నెస్ ఏంటంటే బ్యాటింగ్ అయితే పవర్ హౌస్ ఉంది. ఏమైపోయిందంటే లాస్ట్ ఇయర్ కూడా ఆడతానేమో బీభత్సంగా ఆడేస్తారు 300 కొట్టాలని చెప్పి. కానీ ఒక టీం అనేది బ్యాలెన్స్డ్ లేదు. అంటే లియామ్ లివింగ్స్టన్కి అంత పెట్టాల్సిన అవసరం లేదు, ఆడనే ఫెయిల్ అయింది. దాని బదులు ఒక ఇండియన్ కోర్ బౌలింగ్ అనేది లేదు. షమీన్ కూడా వదిలేసారు. మంచి ఇండియన్ కోర్ బౌలింగ్ అయితే లేదు. మెయిన్ వీక్నెస్ అయితే బౌలింగే ఉంది. ఆల్రౌండింగ్ విషయానికి కూడా అంత మంచి ఎగ్జైటింగ్ ఆల్రౌండర్స్ అయితే లేరు. ఎక్కువ బ్యాటింగ్ పైన డిపెండ్ కావాలి. అందుకే నేను ఈ టీంకి నేను 8 నెంబర్ ఇచ్చిన. నెక్స్ట్ టీం వచ్చేసి కేకేఆర్ విషయానికి వస్తే 7 నెంబర్ ఇస్తున్నా. అజింక్య రహానే, రింకు సింగ్, రఘువంశీ, మనీష్ పాండే, రోమన్ పవల్, రాహుల్ త్రిపాఠి బ్యాటర్స్ వీళ్ళు. ఫిన్ ఎలెన్, తేజస్వి సింగ్, టిమ్ సర్ఫెట్ కీపర్స్ వీళ్ళు. ఆల్రౌండర్స్ అంకుల్ రాయ్, క్యామరన్ గ్రీన్, రచిన్ రవీంద్ర, రమన్దీప్ సింగ్, సునీల్ నరేన్, దక్ష కమ్రా, సర్కత్ రంజన్. బౌలర్స్ వచ్చేసి వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, ఉమ్రాన్ మాలిక్, వరుణ్ చక్రవర్తి, మతీష పతిరానా, ముస్తాఫిజర్ రెహమాన్. చెప్పాలంటే ముస్తాఫిజర్ రెహమాన్ని మన బీసీఏలు వదిలేసారు, అది గుర్తుపెట్టుకోండి. లీడ్ ముస్తాఫిజర్ అయితే కార్తిక్ త్యాగి అండ్ ప్రశాంత్ సోలంకి, ఆకాశ్దీప్. టీం అయితే బ్యాలెన్స్ అనిపిస్తుంది, కానీ సెట్ అవుతుందా అవ్వదా అనేది తెలియదు. ఇంకా చూడడానికి పేపర్ పైన బాగా అనిపిస్తుంది ఓవరాల్గా. కాకపోతే మతీష పతిరానా పైన ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎంతవరకు రాణిస్తాడనేది తెలియదు. ఇక హర్షిత్ రాణా కూడా ఇంజురీ నుంచి కోలుకుండా మరి ఎట్లా ఉంటుంది ఫామ్ అనేది కూడా తెలియదు.
అండ్ టీమ్ అనేది సెట్ కావాలి. క్యామెరాన్ గ్రీన్ పైన మరి 25 కోట్లు పెట్టేసిర్రు. ఎట్లా ఆడతారనేది తెలియదు. ఫిన్నెలన్ అయితే మంచి ఫామ్‌లో ఒక అడ్వాంటేజ్ ఉంటది. సో, నేను ఈ టీమ్‌కి అయితే 7 ఇస్తున్నా. మనం ఈ టీమ్‌ని అయితే తక్కువ అంచనా అయితే ఎయలేము. సో, నేను 7 అయితే ఇస్తున్నా. నెంబర్ 6 అయితే సీఎస్‌కేకి ఇస్తున్నా. బ్యాటర్స్ రుతురాజ్ గైక్వాడ్, డేవల్ బ్రావిస్, ఆయుష్ మాట్రేస్, సర్ఫరాజ్ ఖాన్. వికెట్ కీపర్స్ ధోని, సంజు, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ. ఆల్రౌండర్స్ వచ్చేసి అంశుల్ కాంబోజ్, ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, శివం దుబే, అమన్ ఖాన్, మాధు షా, జాక్ ఫోక్స్. బౌలర్స్ వచ్చేసి ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, నెథన్ ఎల్లిస్, శ్రేయస్ గోపాల్, గుర్జన్ప్రీత్ సింగ్, అఖిల్ హుసేన్, మ్యాట్ హెన్రీ, రాహుల్ చహర్. ఏం చెప్పాలంటే ఈ టీం అనేది ఎట్లుందంటే బౌలింగ్ రానిస్తారు అనేది తెలియదు. ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్సే ఎక్కుర్రు. ఒక్క నెథన్ ఎల్లిస్ తప్ప ఎవ్వరు కూడా ఎక్స్పీరియన్స్ బౌలర్ కనిపిస్తలేడు. ఆల్రౌండర్స్ విషయానికి వస్తే అందరు మ్యాక్సిమం యంగ్స్టర్సే ఉన్నారు. అండ్ అందులో వాళ్ళు ఎవరికైతే ఎక్కువ ఇచ్చిర్రు, ఇద్దరికి యంగ్స్టర్స్కి 14 CR ఇచ్చిర్రు. ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మకి అనుకుంటా. సంజు శాంసన్ అడిషన్ అయితే కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. బ్యాటింగ్ పరంగా అయితే ఒక పవర్ హౌస్ బ్యాటింగ్ లానే అనిపిస్తుంది చూడడానికి మాత్రం. శివం దుబే అందరు ఫామ్లోనే ఉన్నారు, డెవల్ బ్రావిస్ కూడా. కాకపోతే ఆల్రౌండర్స్ విషయం ఎందుకంటే జడేజాలో లోటు కనిపిస్తుంది. అండ్ బౌలర్స్ కూడా అంత ఇన్ఎక్స్పీరియన్స్ బౌలర్సే ఉన్నారు. ఈ టీమ్ సెట్ కనుకైతే పక్కాగా టైం పడుతుంది. సో ఈ టీంకి నేనైతే నెంబర్ 6 ఇస్తున్నా. నెంబర్ 5 వచ్చేసి గుజరాత్ టైటాన్స్. కెప్టెన్ వచ్చేసి శుభ్మన్ గిల్, బ్యాటర్స్లో గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. ఆల్రౌండర్ యాక్చువల్గా అతను. వికెట్ కీపర్స్ జార్జ్ బట్లర్, అనుజ్ రావత్, కుమార్ కుషాగ్రా, టామ్ బ్యాంటన్. ఆల్రౌండర్స్ నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, జయంత్ యాదవ్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, జేసన్ హోల్డర్. అండ్ బౌలర్స్ వచ్చేసి కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్ శర్మ, అశోక్ శర్మ, రాహుల్ టెవాటియా, రషీద్ ఖాన్, లూక్ వుడ్, పృథ్వీరాజ్. చెప్పాలంటే బౌలింగ్ అయితే ఇండియన్ కోర్ బీభత్సంగా ఉంది. బ్యాటింగ్ కూడా మంచి పవర్ హౌస్ ఉంది. సుదర్శన్ లాస్ట్ ఇయర్ ఆరెంజ్ క్యాప్ కూడా గెలుచుకున్నాడు. మంచి కెప్టెన్ కూడా మంచిగానే ఉండే ఫామ్లో. అండ్ ఆల్రౌండర్స్ కూడా బాగానే ఉన్నారు. బ్యాలెన్స్గానే ఉంది కానీ ఈ టీం కలెక్టివ్ పర్ఫార్మెన్స్ అనేది రాలేదు లాస్ట్ ఇయర్ అయితే. అంటే ఒకరు ఆడితే ఒకరు ఆడకపోవడం, అందరూ ఒక కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటుంది. ఎక్కువ ఓపెనర్స్ పైన డిపెండ్ అవ్వడం వీళ్ళకి ఒక నెగటివ్ అయిపోయింది. అందుకే వీళ్ళకి నెంబర్ 5 ఇస్తున్నా. నెంబర్ 4 వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. బ్యాటర్స్ వచ్చేసి కరుణ్ నాయర్, పృథ్వీ షాన్, బతం నిశంక, డేవిడ్ మిల్లర్, సహిల్ ప్రసిద్. వికెట్ కీపర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, బెన్ డకెట్, ట్రిస్టన్ స్టబ్స్. అండ్ ఆల్రౌండర్స్ వచ్చేసి అక్షర్ పటేల్ కెప్టెన్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ, విప్రత్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురం విజయ్, మాధవ్ తివారీ, నితీష్ రాణా, అకిబ్ దర్. బౌలర్స్ వచ్చేసి మిచెల్ స్టార్క్, ఖైల్ జమీసన్, నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి. సో ఈ టీం అయితే లాస్ట్ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కాకపోతే ఏమైపోతుందంటే వీళ్ళు ఇనిషియల్గా లాస్ట్ ఇయర్ కూడా చూసుకోండి, ఫస్ట్ 5 మ్యాచెస్కి 5 మ్యాచెస్ గెలిచారు. సెకండ్ టోర్నమెంట్ అంటే సెకండ్ హాఫ్ టోర్నమెంట్ వచ్చేసరికి వీళ్ళు డీలా పడిపోయారు. ఏమైపోయిందంటే బౌలింగ్ చూస్తే పవర్ హౌస్ లాగా ఉంది, బ్యాటింగ్ కూడా బాగుంది. మధ్యలో కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు, ఓపెనర్స్ అందరూ. ఈ టీం అయితే ఆన్ ద పేపర్ కానీ ఆన్ ద గ్రౌండ్ కానీ చాలా బాగుంది. కానీ కొన్ని వీక్నెస్ ఉన్నాయి వీళ్ళకి కూడా. ఆ క్యాప్టెన్ కూడా బాగానే చేసిండు లాస్ట్ ఇయర్ అయితే. కొన్ని వీక్నెస్లు జస్ట్ బౌలింగ్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. స్పిన్నర్ కుల్దీప్కి కొంచెం సపోర్ట్ అవ్వాలని ఇవ్వాలి. స్పిన్నర్ ఆడొకటి మిస్ అవుతుంది, అదొకటి వీళ్ళు అబ్జర్వ్ చేసుకోవాలి. అకిబ్ ధర్ని ఉన్నారు, యంగ్స్టర్, ఇండియన్ డొమెస్టిక్లో పీక్ చూపిస్తుండు. చూడాలి ఎలా అవుతుందో. ఈ టీంకి అయితే నేను 4th రేటింగ్ ఇస్తున్నా. అండ్ నేను నెంబర్ 3 అయితే పంజాబ్కి ఇస్తున్నా. అండ్ పంజాబ్ బ్యాటర్స్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా, హర్నూర్ పున్ను, పియాలా అవినాష్, శశాంక్ సింగ్. వికెట్ కీపర్స్ వచ్చేసి విష్ణు వినోద్, ప్రభ్సిమ్రన్ సింగ్. ఆల్రౌండర్స్ వచ్చేసి మార్కస్ స్టోనిస్, హర్ప్రీత్ బ్రార్, మార్కో జాన్సన్, అజ్మతుల్లా ఉంజరాయ్, ప్రియాన్ షారియా, ముషీర్ ఖాన్, సుయాన్ షెడ్డే, మిచెల్ లోవెన్, కూపర్ కొన్లే, బెన్ డ్రావెర్స్. అండ్ బౌలర్స్ వచ్చేసి హర్దీప్ సింగ్ పీక్ ఫామ్ ఉన్నాడు, మామూలు లేదు. యజ్వేంద్ర చహల్, వైశాఖ్ విజయ్ కుమార్, యష్ ఠాకూర్, స్కావియర్ బార్లెట్, ప్రవీణ్ దూబే, నిషద్, లాకీ ఫెర్గ్యూసన్. ఈ టీం చూడడానికి చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ ఇదే టీంతో వీళ్ళు ఫైనల్ కూడా పోయారు. కొన్ని చేంజెస్ చేసుకొని వచ్చారు, మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళని వదిలేసారు.
కాకపోతే ఈ టీం చాలా బాగుంది, చెప్తున్నాను చాలా బాగుంది. నేను ఈ టీంకి 3 ఎందుకు ఇచ్చినా మీరు లాస్ట్ ఇయర్ ఫైనల్కి పోయినాక అనుకుంటే, ఈ టీం కంటే కూడా 2 టీంలు ఇంకా చాలా బాగున్నాయి కాబట్టి ఈ టీంకి 3 ఇచ్చిన. ఈ టీం చెప్తున్నా వన్ ఆఫ్ ద కప్ కంటెండర్స్ ఈ టీం ఉంది, బరాబర్ ఉంది చెప్తున్నా. అండ్ నేను నెంబర్ 2 అయితే ముంబై ఇండియన్స్కి ఇస్తున్నా. ముంబై ఇండియన్స్కి ఇస్తున్నా. బ్యాటర్స్ వచ్చేసి రోహిత్ శర్మ, సూర్య, స్టెఫెన్ రుదర్ఫర్డ్ ట్రేడ్ చేసుకుర్రు, తిలక్ వర్మ, డానిష్ మల్ఫర్. వికెట్ కీపర్స్ వచ్చేసి రాబిన్ మింజ్, రేన్ రెకల్టన్, డికాక్. ఆల్రౌండర్స్ హార్దిక్, నమందీర్, మిచెల్ శాంట్నర్, రాజంగడ్ బవా, కార్బిన్ బోస్, విల్ జాక్, షార్దుల్ ఠాకూర్, అథర్వ కొంకలర్, మయాంక్ రావత్. బౌలర్స్ వచ్చేసి ట్రెంట్ బోల్ట్, మయాంక్ మార్కండే, దీపక్ చహర్, అశ్వని కుమార్, రఘు శర్మ, అలా గన్ఫంజర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ ఇజార్. ఏమన్నా టీమా అంటే మామూలు టీం కాదు, 200% మామూలు టీం కాదు. కాకపోతే అంతా బాగుంది, టీం చాలా బాగుంది, సెట్ అయిపోయింది. వీళ్ళు ఏంటంటే కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ ఇచ్చిర్రు కానీ పంజాబ్తో నాకౌట్లో ఓడిపోయారు. సో టీం అయితే చాలా బాగుంది, కప్పు కొట్టే టీమే ఇది. ఈ టీంతోనైతే ముంబై 6 ఏళ్ళ తర్వాత కప్పు కొట్టాలంటే కొట్టవచ్చు, అంత మంచి టీం ఉంది ఇది. ఇక బ్యాటర్స్ ఫామ్స్ వాళ్ళందరూ కూడా ఫామ్లోనే ఉన్నారు చెప్పాలంటే. వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళే చాలామంది ఉర్రు, అందరూ కూడా బాగున్నారు టీంలో. చాలా బాగుంది టీం అయితే చెప్తున్నా. కప్పు కొట్టే కంటెండర్స్లో ఇది కూడా ఉంటుంది. నేను టాప్ 4 వీడియో వేసేటప్పుడు ఇది కూడా వస్తుంది. అండ్ నేను నెంబర్ 1 ఎవరైతే ఉన్నారంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్స్, ఈ ఇయర్ కూడా మామూలుగా లేరు. ఎందుకంటే ఇంకా మంచి చేంజెస్ తీసుకొని వచ్చారు. బ్యాటర్ చూస్తే రజత్ పతిదార్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్ ముగ్గురు కూడా పీక్ ఫామ్లో ఉన్నారు. వికెట్ కీపర్స్ ఫిల్ సాల్, జితేష్ శర్మ, జార్డన్ కాక్స్ ముగ్గురు కూడా మెంటల్ వాళ్ళే. ఆల్రౌండర్స్ కృణాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, షెపర్డ్, జాకబ్ బెథెల్, వెంకటేష్ అయ్యర్, సత్విక్ దేశాయ్, మంగేష్ యాదవ్, విక్కీ ఓస్వాల్, విహాన్ మల్హోత్రా, కన్కిల్ చౌహాన్. బౌలర్స్ జాష్ హేజల్వుడ్, యస్ దయాల్, భువీ, నువాన్ తుషారా, రసిక్ సలాం, అభినందన్ సింగ్, శ్రేయాస్ శర్మ, జాకబ్ డఫిల్. వీళ్ళు లాస్ట్ ఇయర్ అయితే స్క్వాడ్ ఉన్నారో దాన్ని ఇంకా ఇట్లా కత్తి ఇట్లా పెట్టి నూరినట్టు ఇంకా పదును చేసుకోరు. పదును మామూలు పదును కాదు, మంచిగా బ్యాకప్లు తెచ్చుకోర్రు. జస్ట్ వీళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్, లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్లేయర్స్ ఫామ్ ఈ ఇయర్ ఇస్తే లైన్గా 2 కప్పులు కొట్టడం అయితే ఖాయం. నెంబర్ 1 బ్యాలెన్స్డ్ టీం కనిపిస్తుంది అయితే నాకు ఈ టీమే. మరి మీకే టీం కనిపిస్తుంది నెంబర్ 1 బ్యాలెన్స్డ్గా? ఏ స్క్వాడ్ ఎక్కువ నచ్చింది మీకు? నేను ఎందుకు ఇచ్చిన ఈ రేటింగ్ అంటే ఏ టీంకి అయితే పర్ఫెక్ట్ బ్యాకప్స్ కూడా ఉన్నాయో అందుకే ఇచ్చిన. మీరు కూడా కంపేర్ చేసుకోండి, ఏ టీంకి ప్రతి ఒక్క ప్లేయర్కి మంచి బ్యాకప్లు ఉన్నారని. నేను ఆ పరంగానే రేటింగ్ ఇచ్చిన. మీరు ఒకవేళ మీకు నా రేటింగ్ నచ్చకపోయినా సరే మీరు కమెంట్ అయితే రాయండి, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇది నా ఒపీనియన్ అంతే. చూస్తూ ఉండండి, ఇంకా వస్తూనే ఉంటాయి ఐపీఎల్ వీడియోస్, కంటిన్యూగా దింపుతూనే ఉంటా. చూస్తూనే ఉండండి చెప్తున్నా, ఖచ్చితంగా చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, జై హింద్.